ఇవాళ రేపు ఎక్కడ చూసినా యానిమేషన్ అండ్ విజువలైజేషన్ దీనిదే ఎక్కువ హవా నడుస్తోంది. మనకి గేమింగ్, యానిమేషన్, బాహుబలి చూసాం మనం రీసెంట్గా. అండ్ బిఎఫ్ఏ చేసినారు, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసిన వాళ్ళకి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, డిజి క్వెస్ట్ ఏ విధంగా మనకి ఎటువంటి అవకాశాలను ప్రొవైడ్ చేస్తుంది. ఇక మనతో పాటు ఈరోజు ఈ విషయాల మీద డిస్కస్ చేయడానికి ఉన్నారు మాస్టర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఫ్రమ్ కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మాస్ కమ్యూనికేషన్ ఫ్రమ్ హెచ్సియు అండ్ పీజీ ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఫ్రమ్ XLRI ముంబై. మైక్ యాతం గారు ఉన్నారు. అలాగే తన రోటోమేకర్ ఫౌండర్ కూడా. దాని ద్వారా 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చి యానిమేషన్ అండ్ ఈ రంగాల్లో ఉద్యోగాలు ఇచ్చి ఎటువంటి అవకాశాలు కల్పిస్తోంది. మన తెలంగాణలో, హైదరాబాద్లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి బిఎఫ్ఏ చేసిన వాళ్ళందరికీ, ఇవన్నీ కూడా ఈరోజు మనతో చెప్పడానికి ఉన్నారు. హలో అండి. హలో అండి. 1000 మెంబర్స్కి మీరు ఆల్రెడీ ఇక్కడ ప్లేస్మెంట్ ఇస్తున్నారు, రోటోమేకర్ స్థాపించి. అండ్ యానిమేషన్ ఇండస్ట్రీ చూసుకుంటే తెలుస్తుంది, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ అందరికీ కూడా ఆ కదిలే బొమ్మలంటే అందరికీ ఇష్టం. కాకపోతే అంత నాలెడ్జ్, అంటే అవి ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు, ఎంత చదువుకోవాలి, ఈ అందరికీ డౌట్స్ ఇవి. అంటే బాగా చదువుకోవాలేమో అని చాలా మంది అనుకుంటారు, లేమ్యాన్. తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇది బొమ్మలాటే కదా అని కొన్ని మిస్కమ్యూనికేషన్. అసలు ఎలా ఉందంటారు యానిమేషన్? యానిమేషన్ అనేది బేసిక్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. బేసిక్గా మీకు ఎలా ఇంట్రెస్ట్ ఉండాలి, బేసిక్గా యానిమేషన్ మీరు చేయాలి, ఫిలిం ఇంట్రెస్ట్, ఇలాంటి క్రియేటివ్ కాన్సెప్ట్స్ అలా ఇంట్రెస్ట్ ఉండాలి. వెరస్ కమ్ టు ఎడ్యుకేషన్, మీకు 10th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ కూడా సరిపోతుంది. మా కంపెనీలో రోటోమేకర్ ఆర్గనైజేషన్లో వీ హ్యావ్ 10th క్లాస్ పాస్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ దే ఆర్ మేకింగ్ 50-60,000 శాలరీ. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వచ్చి 10-12,000 శాలరీ చేస్తారు. సో డూయింగ్ అ డిఫరెంట్ రోల్. కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ క్రియేటివిటీ, ఇండివిజువాలిటీ వస్తుంది అనమాట. సో బేసిక్గా మనం ఈ యానిమేషన్లో ఏమవుతుందంటే, ట్రైనింగ్ స్కూల్స్ ఉన్నాయి, బసిగార్ స్కూల్ కానీ వేరే స్కూల్స్ కానీ, దే ట్రైన్ యూ అండ్ మౌల్డ్ యూ, మీలో ఉన్న క్రియేటివిటీ తీస్తారు. దెన్ ఇప్పుడు మనం ఫార్చునేట్లీ ఏంటంటే చాలా మటుకు అవుట్ సోర్సింగ్ ఎక్కువ అయిపోయింది అనమాట. చాలా మటుకు యూఎస్లో కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, ఇవన్నీ కాస్ట్ ఆఫ్ ఎక్కువ అయిపోతుంది లేబర్. సో దాన్నిటి ఇక్కడ మూవ్ చేస్తున్నారు, సేమ్ లైక్ సాఫ్ట్వేర్ లాగా. సో అలా అని చెప్పి మనకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మనకు కూడా సిమిలర్ జాబ్ లైక్ సాఫ్ట్వేర్ లానే ఉంటుంది, సిస్టమ్స్ మీద పని చేస్తారు మీరు, క్రియేటివిటీ నేర్పిస్తుంది, చాలా స్కోప్ ఉందన్నమాట. మళ్ళాంటి కంపెనీస్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు బేసిక్ ఏంటంటే, ఒకప్పుడు 10-15 years బ్యాక్ గూగుల్ అన్నీ లేవు, వాళ్ళు వచ్చి ఇక్కడ కంపెనీస్ పెట్టారు. అట్లే ఇప్పుడు స్టూడియోస్ ఫ్రమ్ హాలీవుడ్ కానీ, కెనడా కానీ వచ్చి దే ఆర్ స్టార్టింగ్ దేర్ ఓన్ స్టూడియోస్ ఇక్కడ. సో రోటోమేకర్ అనేది యుఎస్ కంపెనీ యాక్చువల్గా. వెన్ ఐ లివ్డ్ ఇన్ యుఎస్ ఐ ఫౌండ్ దిస్ కంపెనీ. అక్కడ నుంచి ఐ మూవ్డ్ హియర్. ఇక్కడ ఎంత మంది వర్క్ చేస్తున్నారండి ఇప్పుడు? ఆల్మోస్ట్ 1000 people ఉన్నారు మన దగ్గర. అంటే అందరూ కూడా ఇప్పుడు యానిమేషన్ లోకి రావాలి అని అంటే, మనం మామూలుగా ఇంగ్లీష్ సినిమాల్లో చూస్తుంటాం, పేర్లు అన్ని యానిమేషన్ చాలా వస్తుంటాయి. నిజంగా అంటే అంత క్రూ అవసరం పడతారా అండి సినిమా? డెఫినెట్గా అండి. ఇప్పుడు యానిమేషన్ ఏంటంటే, ఒక షార్ట్ తీసుకున్నా దాన్ని ఫ్రేమ్ టు ఫ్రేమ్ చేయాలి. ఒక క్యారెక్టర్ 3D తీసుకున్నా కూడా మనం ఏం చేస్తామంటే, దాంట్లో ఒక టెక్స్చరింగ్ చేస్తారు, ఒక మోడలింగ్ చేస్తారు, ఒకరు దానికి మూమెంట్ ఇస్తారు, ఒకరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ కానీ అవి తయారు చేస్తారు. సో ఇది అంతా త్రూఅవుట్ మూవీ నడవాలన్నమాట. సో అప్పుడప్పుడు సమ్ టైమ్ ఇట్ టేక్స్ ఎ మూవీ 1 year కావచ్చు, 1.5 years కావచ్చు, కొన్ని 6 months పడుతుంది. సో ఇది ఒక్కటే కాకుండా ఓన్లీ యానిమేషన్ 3D మూవీ, అట్లా విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు బాహుబలి చూసారు, అలాంటి అనమాట. మేము ఇప్పుడు ఇండిపెండెన్స్ డేలో వర్క్ చేసాము, దాంతో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7, 8. మన దగ్గర రోటోమేకర్ లాంటి కంపెనీలు ఏంటంటే, మేము చేసే 90% ఇస్ ఓన్లీ హాలీవుడ్ వర్క్ అనమాట. అని హాలీవుడ్ వర్క్ ఏం చేస్తామంటే, అక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ మేము కొన్ని సీన్స్ చేసి వాళ్ళకి పంపిస్తుంటాం. మళ్ళీ వాటిని అక్కడ వాళ్ళు చేశారని మనం అబ్బురంగా చూస్తుంటాం, బట్ వర్క్ జరుగుతోంది, ఆల్మోస్ట్ ఎక్కువ జరుగుతోంది ఇక్కడే అంటారు. అట్లా అని చెప్పలేము. దే ఆర్ ద ఫైనల్ పీపుల్, క్రియేటింగ్ పీపుల్ వాళ్ళే చేస్తున్నారు. కానీ వాళ్ళకి కావాల్సిన సపోర్టింగ్ మనం ఇస్తున్నాం. దే డిజైన్ ద స్టోరీ, కాన్సెప్ట్, స్క్రిప్ట్ అంతా వాళ్ళే చేస్తారు అనమాట. మేజర్ ఫైనల్ కాంప్ వాళ్ళు అక్కడే పెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా చెప్పాలంటే, BMW ఉందనుకోండి, BMW కార్ అక్కడ మోడల్ అయింది, కానీ స్పేర్ పార్ట్స్ అన్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యి, దానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని మనం చేస్తాం, వాళ్ళు అక్కడ ఫైన్ చేసి ఫైనలైజ్ చేసి డిజైన్ చేస్తారు. క్రియేటివ్ పార్ట్ అక్కడే ఉంది. అండ్ ఈ హాలీవుడ్ మూవీస్ జనరల్గా 65 countries రిలీజ్ అవుతాయి. సో త్రూఅవుట్ వరల్డ్ చూస్తారు కాబట్టి, సో మనకు వచ్చిన వర్క్ చేసుకుంటేనే చాలు. మనం నాట్ ఈవెన్ 5%, 10% కూడా చేయడం లేదు, అంత వర్క్ ఉందన్నమాట. లైక్ నాట్ ఓన్లీ అదే, ఇది ఒకటే కాదు, మూవీస్ ఒకటే కాదు, యూ హ్యావ్ గేమింగ్ ఉంది, దాంతో 3D ఉంది, చాలా అనమాట. ఇప్పుడు గేమింగ్ చూడండి, జపాన్ కానీ అన్నీ బాగా చేస్తున్నాయి, లైక్ చైనాలో కానీ హాంకాంగ్లో కానీ గేమింగ్ చేస్తున్నాయి, 3D మోడలింగ్, 3D మూవీస్. సో దే సో మచ్ పొటెన్షియల్ మనకి. మన దగ్గర ఏంటంటే
ఇంకా చాలా ఇప్పుడు మాకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో 2 years కోర్స్ ఉంటే 1 yearలోనే అడుగుతుంటారు వచ్చేసేయండి అంత డిమాండ్ ఉందన్నమాట. ఓకే. సో అంత డిమాండ్ ఉంది కానీ సప్లై లేదు. కానీ అందరూ అనుకుంటారు కదా, అంటే ఇంజనీరింగ్ చదివితే మంచి జాబులు వస్తాయి, లేదంటే అదొక డిగ్రీ ఉంటేనే మాకు ఇది అన్నట్టుగా. బట్ నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టు 10th ఇంటర్తో కూడా చాలా మంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ వీళ్ళకి బిఎఫ్ ఇలాంటి కోర్సెస్ జాయిన్ అయినప్పుడు ఇది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందా? యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. బేసిక్ ఏంటంటే ఏదైనా కెరియర్లో చేయాలంటే నీకు ఇంట్రెస్ట్ ఉన్న చేయాలన్నమాట. ఇఫ్ గై హ్యాస్ వెరీ గుడ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్యాషన్ అండ్ మూవీస్ కానీ క్రియేటివిటీ కానీ ఆర్ట్ సైడ్ ఉంటే ఎంత బీఎస్సీ ఎంఎస్సీ ఏం చేసినా కూడా అంత వర్కౌట్ ఇదే ఫీల్డ్ వెళ్ళిపోవాలన్నమాట. సో ఇట్ గోస్ విత్ యువర్ ఇంట్రెస్ట్. కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఫ్యూచర్ ఉంది. ఓకే. యా. సో మీకు దేర్ ఆర్ లాట్ ఆఫ్ మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ దే మేక్ మోర్ దెన్ బీటెక్ ఎంటెక్ సాలరీస్ కంటే ఎక్కువ చేస్తారు. ఇప్పుడు ఇమేజ్ పాలసీ గురించి మేము విన్నామండి, బసిరెడ్డి గారిని కూడా అడుగుదాం వచ్చిన తర్వాత. బట్ అంటే ఇమేజ్ పాలసీ ద్వారా గవర్నమెంట్ కూడా మీకు ఒక 1 acre దాని గురించి చెప్పండి. యా, వాళ్ళు చాలా సపోర్టివ్ ఉన్నారండి ఇప్పుడున్న గవర్నమెంట్. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళందరూ కూడా మినిస్టర్స్ అందరు కానీ బాగా సపోర్టివ్ ఉన్నారు. దే వాంట్ టు బ్రింగ్ ఇక్కడ దే అండర్స్టాండ్, ఎందుకంటే వాళ్ళకి తెలుసు దాంట్లో పొటెన్షియల్ ఉన్న బిజినెస్. సో దే ట్రైంగ్ టు ఎంకరేజ్ మనకి. సో ఇక్కడ మాకు 1 acre ఇచ్చారు అండ్ ఇంకా కొత్త ఫెసిలిటీస్ అన్ని చేస్తారు. ప్లస్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దాట్ మేము ఇప్పుడు ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ ఇంటర్నేషనల్ బయటకు వెళ్ళి సెమినార్స్ ఇవన్నీ తెలంగాణ నుంచి కానీ మా సైడ్ నుంచి పెట్టినా కూడా వాటిలో కూడా మాకు 50% సబ్సిడీ ఇస్తున్నారు. సో అదర్ చాలా బెనిఫిట్స్ ఇస్తున్నారు అనమాట. దీనివల్ల డెఫినెట్లీ ఎంకరేజింగ్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కంపెనీస్ ఫ్రమ్ స్టూడియోస్ నుంచి కూడా యూఎస్ నుంచి అక్కడి నుంచి కూడా దే విల్ కమ్ హియర్. డెఫినెట్గా బిగ్ పాజిటివ్ అనమాట. ఇప్పుడు మీది మాత్రం ఒకటి ఉంది. ఇప్పుడు మామూలుగా చెప్పుకోవాలంటే మీ దాంట్లోనే ఒక 1000 members ఉన్నారు. ఇంకా మున్ముందు మన హైదరాబాద్కి మన తెలంగాణకి ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశం ఉందా? ఇలాంటి యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీస్ వచ్చే అవకాశం ఉందా? మనకి ఉద్యోగాలు ఏ విధంగా ఉన్నాయి? యా, వస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు అట్లనే బెంగళూరులో వచ్చింది, ఎంపీసీ అని వచ్చింది, డీలక్స్ అని పూనాలో వచ్చింది. దెన్ ఇక్కడ మనకి ఇప్పుడు డిజిటల్ డొమైన్ అని వస్తుంది. సో ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు రాజీవ్ చిల్కా గారు ఇది చోటా భీమ్ అని ఉంది, గ్రీన్ గోల్డ్ అని, ఆయన దగ్గర కూడా చాలా పెద్ద టీం. డీక్యూ ఎంటర్టైన్మెంట్ ఉంది, డిజిక్వెస్ట్ ఉంది, చాలా ఉన్నాయి. ఫైర్ ఫ్లైస్ ఉంది, మక్కుటా ఉంది. దే సో మెనీ కంపెనీస్ అనమాట. లోకల్లో కూడా చాలా ఉన్నాయి అనమాట. సో యానిమేషన్ కంపెనీస్ ఉన్నాయి, విఎఫ్ఎక్స్ కంపెనీస్ ఉన్నాయి. మీకు జాబ్స్ మాత్రం ఇక్కడ క్యాంపస్లో మీకు ఏ ఇన్స్టిట్యూషన్ పోయినా కూడా దే ఆర్ హైరింగ్ అనమాట. ఒకవేళ మనం అంటే మీరు అన్నట్టు ఇప్పుడు రూరల్ ఏరియాస్లో అంటే తొందరగా ఎవరైనా సరే తొందరగా జాబ్ దొరికి తొందరగా సెట్ అవుతే బాగుంటుంది అనే ఒక దాంట్లో. సో ఏం చేయాలంటారు వాళ్ళు? ఈ గేమింగ్లో కానీ యానిమేషన్లో కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు ఏం చేయాలంటే? వాళ్ళు వచ్చి స్టూడియోస్కి వచ్చేసి దే షుడ్ నో మోర్ అబౌట్, అండర్స్టాండ్ చేసుకోవాలి ఏంటిదని. తిరిగేసి అండర్స్టాండ్ చేస్తే మేము ఎడ్యుకేట్ చేస్తాం. బస్సు గారి స్టూడియో ఉంది కదా, దానికి వచ్చి వాళ్ళు వచ్చి మాట్లాడితే ఇన్ఫర్మేషన్ ఇస్తాం, దే కెన్ జాయిన్. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు చెప్పారు హాలీవుడ్ వాళ్ళు కూడా ఇక్కడ వర్క్ ఇస్తున్నారు. అండ్ మనకి సాఫ్ట్వేర్లో చూడొచ్చు ఇప్పుడు చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. బట్ ఇది ఎలా ఉంటుందంటారు? దీంట్లో ఇదేంటంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. సో దీంట్లో ఇప్పుడు చూస్తే లాస్ట్ 10 years ఇప్పుడు నేను చూస్తే చాలా మూవీస్లో మనం విఎఫ్ఎక్స్ చూస్తున్నాం, గ్రాఫిక్స్ చూస్తున్నాం, 3D కంటెంట్ చూస్తున్నాం. దీంట్లో డౌన్స్ అనేది అంత రాదు, ఎందుకంటే ఇట్స్ రిక్వైర్మెంట్. ఇప్పుడు టీవీ అనేది మూవీస్ అనేది ఇట్స్ బికమ్ ఎ నెసెసిటీ, తప్పకుండా కావాల్సి వస్తుంది అనమాట. నేను తెలియకుండా ప్రతి మూవీలో గ్రాఫిక్స్ అనేది ఇన్వాల్వ్ అయిపోయింది. సో డెఫినెట్గా నాకు తెలిసి అంత ప్రాబ్లం రాదు. యా, ఇప్పుడు కూడా మనం కొంతమందిని హాలీవుడ్కి అటు ఇటు అంటే విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, యానిమేషన్ కావచ్చు, ఫ్యూచర్లో అంటే డెవలప్ అయితే కనుక అన్ని మన ఫిల్మ్స్కి కావాల్సినవి ఇక్కడే చేసుకునే అవకాశం ఉంది అంటారా? ఎందుకు ఇప్పుడే ఉందండి. ఇప్పుడు బాహుబలి లాంటిది ఇట్స్ లైక్ హాలీవుడ్ మూవీ. సో ఎంత బాగా చేస్తారు, ఇక్కడే చేస్తారు. సో కాకుండా ఏంటంటే ఇట్ హ్యాస్ టు బీ లైక్ యూనో యుఎస్ మూవీస్ ఏంటంటే దే రిలీజ్ ఇన్ 60-65 కంట్రీస్ రిలీజ్ అవుతాయి. సో బిగ్ బడ్జెట్స్ ఉంటాయి. ఇప్పుడు బాహుబలి లాంటి బడ్జెట్స్ ఉంటే డెఫినెట్గా దేర్ ఇస్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ దే విల్ బి ఇంట్రెస్టెడ్ టు డూ. అలాంటి స్టోరీ ఉండాలి, అలాంటి గుడ్ డైరెక్టర్స్ ఉండాలి. దేర్ ఇస్ ఎ పొటెన్షియల్. గుడ్ థింగ్ ఏంటంటే ఇదే మూవీ బాహుబలి లాంటిది హాలీవుడ్లో చేశారనుకోండి చాలా కాస్ట్ అవుతుంది, కానీ మన దగ్గర ఉన్న టాలెంట్ తోని తక్కువగా అయిపోయింది అది. అంటే ఇప్పటికీ మీరు అంటే అది తక్కువ కాస్ట్ కే అయింది. నేను ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగదు, కాస్ట్ కట్ మనకి ఏమైనా తగ్గుతుందా అంటే కంపేర్ టు ఇప్పుడు మీరు సేమ్ మూవీ ఇప్పుడు ఇండిపెండెన్స్ డే ఇలాంటి మూవీ చేశారు, దీనికి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట. సో అలాంటిది ఇక్కడ చేశాం కాబట్టి కాస్ట్ అవుతుంది. బట్ దే డిడ్ వెరీ స్మార్ట్ అనమాట. మొత్తం సీజీ టీమ్ చాలా బాగా చేశారు, డైరెక్టర్ దే డిడ్ ఎ వెరీ స్మార్ట్ అప్రోచ్ యూనో. సో బట్ సేమ్ ఎఫెక్ట్ వచ్చింది మీకు.
ఇప్పుడు దీంట్లో కూడా అంటే కోర్సెస్ డిఫరెంట్గా ఉంటాయండి. మనం BFA లో తీసుకోవాలి అనుకుంటే విజువలైజేషన్ ఒకటి, యానిమేషన్ ఒకటి మీరు చెప్పారు. ఇప్పుడు డిపార్ట్మెంట్స్ కూడా కొన్ని చెప్పారు. ఇప్పుడు నాకు ఒక పార్ట్ తయారవ్వాలంటే ఇన్ని డిపార్ట్మెంట్స్ అని, దాంట్లో కూడా అంటే వాళ్ళు ఒక్కొక్క దాంట్లో స్పెషలైజేషన్ చేయాల్సి ఉంటుంది. ఎలా ఉంటుంది దాంట్లో కూడా స్పెషలైజేషన్ సేమ్ లైక్ మీకు సాఫ్ట్వేర్లో జావా, ఒరాకిల్ అన్నీ ఉంటాయి కదా, దీంట్లో స్పెషలైజేషన్ 3D ఉంటుంది, విజువల్ ఎఫెక్ట్స్ ఉంటుంది, కంపోజిటింగ్ ఉంటుంది, రోటోస్కోపీ ఉంటుంది, అలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో బేస్డ్ ఆన్ ద ఇంట్రెస్ట్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఫండమెంటల్స్ ఒకటే ఉంటుంది, బేస్డ్ ఆన్ ద ఇంట్రెస్ట్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత స్పెషలైజేషన్ చేసుకుంటారు. మనం ఇప్పుడు యానిమేషన్ అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. డిజిక్వెస్ట్ ఎటువంటి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంది, అండ్ అదేవిధంగా BFA చేసిన వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అండ్ ఇమేజ్ పాలసీ వచ్చింది కొత్తగా. మనకి దీని గురించి చెప్పడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు బసిరెడ్డి గారు అండ్ మన డిజిక్వెస్ట్ CMD. సార్, ఫస్ట్ డిజిటల్ సినిమాని పరిచయం చేసిందే మీరు, అండ్ ఆర్టికల్ కూడా చూసాం నిన్న. గేమింగ్ పాలసీ, ఇమేజ్ పాలసీ, దీని గురించి చెప్పండి. మీ కృషి ఫలితంగానే అది వచ్చింది, మీ చేతుల మీదుగానే అది రిలీజ్ చేసింది, దాని గురించి చెప్పండి. ఏం లేదండి, బేసికలీ ఎలాగైతే Y2K ఎలాగొచ్చిందో 97, 98లో మన ఇండియాకు వచ్చి దాని నుంచి మన పౌరులకు ఎలాగైతే ఉద్యోగాల అవకాశాలు దొరికాయో, ఇప్పుడు అలాంటి పరిస్థితి గ్రాఫిక్స్లో వచ్చిందండి. గ్రాఫిక్స్ వినసే గ్రాఫిక్స్ అంటే మీరు స్కూల్లో చూడండి, ప్రతి పాఠాలు బొమ్మలతోనే చూపిస్తున్నారు. రేపు కాలేజీలు అలాగే చూపిస్తున్నారు. దాని తర్వాత ఇస్రో ఒకవేళ 104 శాటిలైట్స్ మీదకి పంపిస్తామని చెప్పనంటే దాన్ని యానిమేషన్ చేసి చూపిస్తారు. ఒక ఫైటర్ జెట్ మన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ నేర్చుకోవాలంటే సిమ్యులేషన్లో నేర్చుకుంటుంటాడు. మెడికల్ కాలేజెస్, మెడికల్ ఎడ్యుకేషన్ కూడా మన అవాంగాలు ఎలా ఉన్నాయని చెప్పని పార్ట్స్ తయారు చేసి చూపిస్తున్నారు. సో ఇలా కంటెంట్ ఇదంతా క్రియేట్ చేయాలంటే నేను ఇలాగైతే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళినప్పుడు మాట్లాడేటప్పుడు నేను చెప్పేవాడిని, ఎలాగైతే మిడిల్ ఈస్ట్లో ఆయిల్ వెల్త్ ఎలా ఉండిందో మన దగ్గర పీపుల్ వెల్త్ ఉందండి, అండ్ ఆల్సో విత్ టాలెంట్స్ అండ్ స్కిల్స్. మనం ఒకవేళ చూసుకుంటే దీంట్లో మనం ఎందుకు రాణించగలుగుతామని చెప్పనంటే, మీరు మహంజదారో హర్రప్ప చూడండి, దాని తర్వాత మీరు ఎల్లోరా అజంతాలు చూడండి, దాని తర్వాత మదురైలు చూడండి, మీనాక్షిలు చూడండి, ఏమన్నా చూడండి, అక్కడ ఆ కాలంలో ఓ 10 లక్షల కన్నా జనాభా మనది లేకుని ఉంటుంది 1000 సంవత్సరాల క్రితం. మా అంటే 1 కోటి జనాభా ఉండి ఉంటుంది. ఇప్పుడు మన ఇండిపెండెన్స్ వచ్చినప్పుడే 300 crores, ఇప్పుడు మనం 1.2 అయినాం. కానీ అప్పుడు ఆ కాలంలో కూడా అంత మంచిగా చేయగలిగినారంటే మన జీన్స్లోనే ఉందండి. మ్యాథమెటిక్స్ కానీ, దాని తర్వాత ఈ శిల్పకళ కానీ, ఆర్టిస్టిక్ వాల్యూస్ మనది చాలా చాలా పూర్వకాలమైన కల్చర్ అండి. ఎక్కడైనా కానీ ఎప్పుడైనా సివిలైజేషన్ ఉంది అంటే సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం, అందులో డెఫినెట్గా ఆర్ట్ అనేది ఉంటుందండి. అది అన్నెసరీగా మన పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, హే నువ్వేం చేస్తావు, బొమ్మలు ఏం గీస్తావు. బొమ్మలు గీయడం కాదండి, దాని నుంచి గేములు తయారు చేసుకోవచ్చు. దాని నుంచి మీరు ఈరోజు ఏం చేయలేరు. దాని నుంచి ఏ ఇండస్ట్రీ ఇది లేకుండా ఉంది అని నాకు ప్రూవ్ చేయండి, నేను చెప్తాను ఇది వేస్ట్ అని చెప్పాను. ఒక్క ఇండస్ట్రీ చూపించండి నాకు. మీరు ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకోండి, ఏరోనాటికల్ ఇండస్ట్రీ తీసుకోండి, మెడికల్ ఇండస్ట్రీ తీసుకోండి, ఆర్కిటెక్చరల్ తీసుకోండి, ఏది తీసుకోండి. మీరు ఇల్లు కట్టుకున్నాలంటే ఈరోజు ఇల్లు కట్టుకునే మొదలు దాని బిల్డింగ్ ఎట్లా వస్తుంది, షేప్ ఎట్లుంటుందని మీరు చూస్తారు. దాని తర్వాత ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్ ఎలా చేయాలని, మీరు ఫ్లాట్ కొనగానే ఇంటీరియర్ డెకరేషన్ ఎలా చేయాలని చెప్పని చూసుకుంటారు. సో దాన్ని అంతా చేసేవాళ్ళు ఎవరండి? ఈ గ్రాఫిక్స్, మీడియా అండ్ యానిమేషన్లో ఉన్న వాళ్ళే రాణించగలుగుతారు. ఇక బాహుబలి చెప్తారా, ఇక మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సినిమాలు ఎన్ని వస్తున్నాయని చెప్పని మనం ఇంతవరకు వార్తలు విన్నామండి. అంతకన్నా పెద్ద గొప్పగా సినిమాలు తీస్తాము, అంతకన్నా ఎక్కువ బడ్జెట్తో తీస్తాము అని చెప్పని ఎన్నో సినిమాలే వచ్చినాయి. అవన్నీ తయారు ఎవరు చేయాలండి? ఈ పిల్లలే తయారు చేయాలి. కానీ ఇంజనీర్లు ఈరోజు బజార్లో పడి 16% ఎంప్లాయ్మెంట్ ఉంటే 84% ఆర్ ఆన్ ద స్ట్రీట్స్, లేకుంటే అమీర్పేటలో ఉన్నారు కొత్త కోర్సులు నేర్చుకొని, ఇక వేరే కోర్సులు. సో ఇక్కడ మా దగ్గర గ్రాడ్యుయేట్ కాకముందే ఉద్యోగాలు వస్తున్నాయి. మా దగ్గర చదువుకునే పిల్లలకు గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడే మేము ప్రాజెక్టులు ఇస్తున్నాము. సో వాళ్ళ పాకెట్ మనీ కూడా వచ్చేస్తుంది చాలామందికి. సో ఎందుకంటే బికాజ్ వీ వాంట్ దెమ్ టు బీ ప్రొడక్షన్ రెడీ వెన్ దే కమ్ అవుట్. బయటకు వచ్చిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి. ఉద్యోగం పెట్టుకున్న వానికి కూడా వీరి నుంచి ఫలితం ఉండాలి. సో దట్స్ ద రీజన్ ఓన్లీ బుక్ నాలెడ్జే కాకుండా మా దగ్గర ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి డిజిక్వెస్ట్ స్టూడియోలో. డిజిక్వెస్ట్ అకాడమీ. ఓకే, ఇమేజ్ పాలసీ గురించి నేను అడిగాను మిమ్మల్ని. సో ఇమేజ్ పాలసీ ద్వారా అంటే రేపు పొద్దున ఉద్యోగాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మన తెలంగాణకి, హైదరాబాద్లో ఎక్కువ, దీనివల్ల కొత్త కంపెనీస్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అబ్సల్యూట్లీ. అంటే ఇప్పుడు అంతకుముందు ఫస్ట్ ఇది కాంగ్రెస్ పార్టీతో మొదలైందండి.
నేను వారితో వెళ్ళి దేశాలు తిరిగి వాళ్ళకి ఎడ్యుకేషన్ చేయించాను. నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని వెళ్ళాను నేను. మినిస్టర్ గారి దగ్గర, సెక్రటరీగా పున్నాల లక్ష్మయ్య, దాని తర్వాత సంజయ్ జార్జ్ గారు, వాళ్ళకి ప్రపంచంలో చూపించాను. దుబాయ్ కానీ, లండన్ కానీ, ఆమ్స్టర్డామ్ కానీ, ఇవన్నీ చూపించిన తర్వాత ఏమైందంటే వాళ్ళకి ఇది డెఫినెట్ దీంట్లో పాలసీస్ ఉన్నాయి, దీంట్లో పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఐటీఎస్లో ఉన్నట్టు ఏంటంటే అండి, ఈ ఉన్నది రెగ్యులర్ ప్రోగ్రామింగ్ అంతా కొంచెం సాచురేట్ అవుతుంది. సో రోబాటిక్స్ వస్తున్నాయి కనుక కొన్ని ఉద్యోగాలు పోతాయి అన్నట్లు. కానీ ఐటీఎస్లో దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని చెప్పని వాళ్ళకి చూపించిన తర్వాత కేటీఆర్ గారితో మాట్లాడి, దాని తర్వాత హర్ప్రీత్ సింగ్ అని చెప్పని సెక్రటరీ గారిని, దాని తర్వాత జయేష్ రంజన్ కూడా వారితో మాట్లాడి ఇది మళ్ళీ తప్పనిసరిగా పాలసీ రావాలి అని చెప్పని తీసుకొస్తే ఇప్పుడు పాలసీ బ్రహ్మాండంగా ఉంది అని చెప్పని నేను అనుకుంటున్నానండి. చాలా ఉపాధులు కలుగుతాయి, చాలామంది ఉద్యోగాలు వస్తాయి, కొత్త రకంగా ఐటీఎస్లో అభివృద్ధి చెందుతుందని చెప్పి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఎవరైనా సరే ఇంజనీరింగ్ ఒక పట్టా ఉండాలి అని చూస్తాం. బట్ డిజిక్వెస్ట్ ఏ విధంగా వాళ్ళకి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది? ఎటువంటి అంటే మీరు అన్నారు మా దగ్గర ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. వెన్ దే ఆర్ స్టడింగ్ ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వచ్చేస్తుంది, బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పని లేకుండా. సో దాని గురించి చెప్పండి. పట్టా అంటే అండి BFA, ఇట్స్ a 4-year ప్రొఫెషనల్ డిగ్రీ అండి, ప్రొవైడెడ్ బై ద సేమ్ JNFAU యూనివర్సిటీ విచ్ ఇస్ JNTU, పార్ట్ ఆఫ్ ద JNTU. దట్స్ నెంబర్ 1 పట్టా. దాని తర్వాత వాళ్ళు MS చేయాలనుకున్నా కానీ, PhD చేయాలనుకున్నా కానీ అబ్రాడ్ వెళ్ళి కూడా చేసుకోవచ్చు. దట్స్ 2. దాని తర్వాత ఇది ఇంజనీరింగ్కి ఏమి తక్కువ కాదండి. ఐ కాల్ దిస్ ఎస్ ఎ క్రియేటివ్ ఇంజనీరింగ్. నేను అన్న తర్వాత నాగేశ్వరరావు గారు కూడా HMTVలో క్రియేటివ్ ఇంజనీరింగ్ అన్నాడు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ క్రియేటివ్ ఇంజనీరింగ్. కెమికల్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ ఎక్కడుందండి? కెమికల్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ ఎక్కడుంది? సో సేమ్ వే దిస్ ఈజ్ ఏ క్రియేటివ్ ఇంజనీరింగ్. ఇందులో క్రియేటివ్నెస్ ఉంది, గేమింగ్లో చేసుకోవచ్చు, యానిమేషన్లో చేసుకోవచ్చు, VFXలో చేసుకోవచ్చు అన్నట్లు. ఓకే, ఇందులో ఇప్పుడు ఇమేజ్ పాలసీలో మనం తీసుకుంటే ఎటువంటి కంపెనీస్ రాబోతున్నాయి మనకి చెప్పండి, ఒకవేళ వచ్చే అవకాశం ఉంది మన ఇది డెవలప్ అయిన తర్వాత? ఓకే, ఇప్పుడు మీరు మైక్ గారితో మాట్లాడింటారు. అతను మొత్తము ప్రాజెక్టులన్నీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్సే, మోస్ట్లీ ఫ్రమ్ హాలీవుడ్ అతని దగ్గరికి వస్తుంటాయి. సో ఇప్పుడు కేటీఆర్ గారు కూడా చాలా చాలా ప్రయత్నం చేస్తున్నారండి. ఎటువంటి కంపెనీలు అంటే ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసాయండి. ఓకే, సోనీ వచ్చేసింది, దాని తర్వాత డ్రీమ్ వర్క్స్ వచ్చేసేసింది, ఇంకా కొన్ని పిక్సార్ అటువంటి కొన్ని 2-3 కంపెనీలు రాలేదు, కానీ అవి కూడా తొందరలోనే వచ్చేస్తాయి. ఎందుకు అంటారు, బేసికలీ మన దగ్గర స్కిల్ ఉండాలి, దాని తర్వాత వాళ్ళకు బడ్జెట్ తక్కువ కావాలి. బిజినెస్ చేసే వాళ్ళకి అంతే కదా కావాల్సింది. సో న్యాచురల్గా ఏమవుతుందంటే మన దగ్గరికే డెఫినెట్గా వస్తారు. మనకి ఇప్పుడు ఫిలిప్పీన్స్కు మనం కొంచెం లూజ్ అయిపోయినాం, వాళ్ళు ముందు వెళ్ళారు. దాని తర్వాత థాయిలాండ్ ఉంది, మలేషియా ఉంది, అక్కడ కూడా కొంచెం అభివృద్ధి చెందింది ఈ ఫీల్డ్స్లలో. వాళ్ళకన్నా మన దగ్గర తక్కువ ధరలో తయారవుతుంది, అంతకన్నా మంచి క్వాలిటీ అవుతుంది, నాకు ఫుల్ నమ్మకం ఉందండి. దాని నుంచి ఆడ కట్టే బిల్డింగు 100 మీటర్లు పెట్టి కడతామని చెప్పని మన నగరంలో ఇంకొక పట్టణం అని చెప్పినట్ల ఇమేజ్ సిటీ విషయంలో కేటీఆర్ గారు చెప్పారు. సో ఇట్స్ గోన్ టు బి ఏ హ్యూజ్ ఆపర్చునిటీ. అండ్ దెన్ హైదరాబాద్ ఈజ్ అ వండర్ఫుల్ సిటీ అండి, అండ్ కేటీఆర్ గారు ఈజ్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్ మార్కెటింగ్ ఇట్. యాదవ్ గారు, అంటే మీరు చెప్పండి, అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ఆల్రెడీ మీరు 1000 మెంబర్స్, వాళ్ళ వర్క్ జాబ్ ని ఎట్లా ఫీల్ అవుతారండి వాళ్ళు? అంటే చాలా స్ట్రెస్ అట్లా ఉంటుందా, ఎట్లా ఉంటుంది? దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట, ఎందుకంటే దే ఆర్ డూయింగ్ ఫస్ట్ థింగ్ వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు. సో దే ఆర్ వెరీ హ్యాపీ వాట్ దే ఆర్ డూయింగ్. అప్పుడప్పుడు దే లైక్ టు స్టే దేర్ అండ్ కంప్లీట్ ద జాబ్, ఎందుకంటే ఫిలిం డెడ్ లైన్స్ ఉంటాయి మాకు. సో దే ఎంజాయ్ డూయింగ్ దేర్. ఇంకోటి ఏంటంటే ఈ ప్రొఫెషనల్ ఏంటంటే మీరు వర్క్ చేస్తారు, యూ గెట్ ద శాలరీ అండ్ ఆల్సో యూ గెట్ ద నేమ్ ఇన్ ద మూవీ. సో ఈ సపోజ్ ఇండిపెండెన్స్ డేలో కానీ లైక్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో కానీ మా ఆర్టిస్ట్ నేమ్స్ వెన్ దే సీ దే వెరీ హ్యాపీ. సో అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది ఆ నేమ్ అనేది. వాళ్ళ పిల్లలు తరతరాల జనరేషన్ వర్క్ దిస్ మూవీ అంటే యువర్ నేమ్ ఇస్ దేర్. సో అదొక సాటిస్ఫాక్షన్. సో దట్ ఈస్ ఆల్సో దేర్. సో యూ గెట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ వన్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే BFA చేస్తే ఎటువంటివి ఉన్నాయి అండ్ వర్క్తో పాటు అంటే వాళ్ళు నేర్చుకున్నప్పుడే కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎట్ ద సేమ్ టైం క్రియేటివ్ ఇంజనీరింగ్ అన్నారు. అండ్ ఫ్యూచర్లో ఇట్లాంటి కోర్స్ కనుక చేస్తే డెఫినెట్గా వాళ్ళకి జాబ్స్ కోసం ఎత్తుకునే పని లేకుండా వాళ్ళు చదువుకునేప్పుడే జాబ్ వచ్చేస్తుంది అంటారు. అబ్సల్యూట్లీ. ఓకే అండి, థ్యాంక్ యూ.